రాజాసాబ్ సినిమా చూసే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి గారి స్పీచ్ మరియు మారుతి గారి ఇంటర్వ్యూస్ చూసి వెళ్ళండి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి గారు ఏమన్నారు భయ్యా? విల్లా నెంబర్ 17 విల్లా నంబర్ 17 కొండాపూర్‌లో ఉంటది. కొల్లా లగ్జూరియా గుర్తుపెట్టుకోండి. రాజాసాబ్ ఇక్కడితో అయిపోలేదు భయ్యా. పార్ట్ 2 కూడా ఉంది. రాజాసాబ్ ద సర్కస్ 1935 అంట. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఫస్ట్ మారుతి గారి ఇంటికెళ్ళి మారుతి గారి వరల్డ్‌లోకి వెళ్ళి మనం రివ్యూ మాట్లాడుకుందాం. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం క్లైమాక్స్ తీశారు భయ్యా, అరాచకం సృష్టించారు. రెబల్ ర్యాంపేజ్ మూడ్. ప్రభాస్ పర్ఫార్మెన్స్తో పేకాట ఆడేశాడు. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదు సార్. తోపు అంటే తోపు ఏదో అనుకున్నాం, కానీ మారుతి గారు మీరు నెక్స్ట్ లెవెల్ చింపి ఉతికి ఆరేశారు. లాస్ట్ 40 మినిట్స్ ఇస్ ద సోల్ ఆఫ్ ద మూవీ. అండ్ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆఫ్టర్ అ వెరీ 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 లాంగ్ టైం ఈ మూవీలో మనం ఎక్స్పీరియన్స్ చేసాం. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ క్రొకడైల్ ఫైట్ కానీ ఇవన్నీ ఊచా కోత కోసాడు ప్రభాస్. ఎస్పెషలీ హాస్పిటల్ సీన్ అయితే ఉంటుంది భయ్యా. రియలీ రియలీ లవ్డ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ దట్ లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద మూవీ, ద క్లైమాక్స్. అండ్ ఇప్పుడు మారుతి గారి వరల్డ్ నుంచి బయటకు వస్తే, ఇంతకీ మారుతి గారి వరల్డ్ కాదు అని అంటున్నా అంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఈ వరల్డ్స్ గురించి మాట్లాడుతున్నా అంటే. సో ఈ వరల్డ్ నుంచి బయటకు వచ్చి మాట్లాడితే భయ్యా మారుతి భయ్యా ఏమన్నావు నువ్వు? 1% మీకు డిసప్పాయింట్మెంట్ వచ్చిన డార్లింగ్ ఫ్యాన్స్ కానీ రెబల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చేయండి అన్నావు. 1% కాదు భయ్యా, ఫస్ట్ హాఫ్ అంతా డిసప్పాయింట్మెంటే. బేసికలీ భయ్యా మేజర్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అంటే అసలు ఆ పెద్ద ఆయన సీన్సే లేపేసావు కదా భయ్యా. పెద్ద స్కామ్లా ఉన్నావే, స్కామ్కి అమ్మ మొగుడులో ఉన్నావు భయ్యా నువ్వు. అంత పెద్ద స్కామ్. ఏమన్నావు? తాడ్లు లాగి ఒక్కొక్కరు పైకి వెళ్ళి 3 days పట్టింది, ద లాంగెస్ట్ ఫైట్ ఎవర్ అని చెప్పావే. అసలు ఆ సీన్ని మొత్తం లేపేసావేంటి భయ్యా? నాకైతే ఆ సీన్ ఎప్పుడు వస్తుందో నా పక్కోళ్ళు రెబల్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ సీనే లేదు. సెకండ్ థింగ్, రాజాసాబ్ టైటిల్ గ్లిమ్స్ వీడియో మీకు గుర్తుంటే ఈ సాంగ్ అందరూ సినిమా రిలీజ్కి ముందు ఏమనుకున్నారంటే అరే ఎప్పుడు రిలీజ్ అవుతుందరా ప్రభాస్, అది ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో అనుకుంటే అది మాలవిక మోహనన్ ఎంట్రీకి పెట్టావే. నేను నీకేమనాలో అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ హాఫ్లో అంత కంటెంట్ పెట్టుకొని, ఎస్పెషలీ క్లైమాక్స్లో ఇంత కంటెంట్ పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంత స్క్రాప్ ఎందుకు తీసావు భయ్యా? అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసేసి ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా తీసింటే భయ్యా ఓ రేంజ్లో ఉండేది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని మొత్తాన్ని ఒక ఫస్ట్ 10 minutesలో వీళ్ళు ఈ క్యారెక్టర్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసేసి డైరెక్ట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి కొట్టింటే భయ్యా సినిమా ఓ రేంజ్లో ఉండేది. బట్ సినిమా స్టోరీ స్టార్ట్ అవ్వడానికి మనకు ప్రీ ఇంటర్వెల్ దాకా పట్టిందంటే ఎక్కడ దాకా లాగాడో మారుతి గారు మనం ఊహించుకోవచ్చు. అలా అని ప్రభాస్ గారు ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ చేశారా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ ఏమైనా మరీ చెత్తగా ఉందంటే అలా లేదు. ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఒక హై ఇవ్వదు కానీ అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి భయ్యా కామెడీ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. బట్ మన ఎవరైతే కామెడీ యాక్టర్స్ ఉన్నారో ఎవరిని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఓన్లీ ప్రభాస్ చేతనే కామెడీ చేయించాడు. సప్తగిరి కానీ వీటీవీ గణేష్ గారు కానీ ప్రభాస్ సీను గారు కానీ లేకపోతే వాళ్ళందరూ ఉన్నా ఎవరితో అంత కామెడీ పండించలేకపోయాడు, అంత చేపించలేకపోయాడు. ఓన్లీ ప్రభాస్ అండ్ సినిమాకి ఏదైనా ఆయువు పట్టుందంటే అది ప్రభాసే. రెబల్ మోడ్ ఆన్ చేశాడు భయ్యా. తోపు అంటే తోపు, రొమాన్స్ కానీ కామెడీ కానీ యాక్షన్ కానీ ఫుల్ అండ్ ఫుల్ మొత్తం ఫ్యాన్స్కి అయితే పండగ లాంటి సినిమా లాగా సృష్టించాడు. బట్ అంత కంటెంట్ సెకండ్ హాఫ్లో పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంత లాగ్ ఎందుకు చేశాడో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మేజర్ సెకండ్ హాఫ్లో కొన్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి భయ్య. మారుతి నుంచి మనం అరే మారుతి ఇంత బాగా తీస్తాడా అని అయితే నాకు చాలా చోట్ల అనిపించింది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో. అండ్ ఆ క్రొకడైల్ ఫైట్ అయితే ఊచకోత. అండ్ ఇంకోటి ఏంటంటే భయ్య, థ్యాంక్స్ టు మారుతి కాదు, థ్యాంక్స్ టు రాజమౌళి, నాగశ్విన్ వీళ్ళందరికీ. ఎందుకంటే ఒక ప్రభాస్ని ఒక సూపర్ హీరో లాగా మనకి మౌల్డ్ చేసి మన మైండ్లో ప్రభాస్ వస్తున్నా అంటే ఆ కటౌట్కి ఎలాంటిది పెట్టినా మనం యాక్సెప్ట్ చేసే రేంజ్లో వాళ్ళు పెట్టారు, ఈవెన్ ప్రశాంత్ నీల్ గారు. సో అది చాలా ప్లస్ అయింది మన మారుతి గారికి. అందుకే లాస్ట్ 40 మినిట్స్లో ఆయన ఏమి చేసినా మనకు ఓవర్ ద బోర్డ్ అనిపించదు. అరే ఏంట్రా ఇలా చేస్తున్నాడు అనిపించదు.
చాలా 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 సూపర్బ్గా చేశాడు భయ్యా. నాకు ఇంకొకటి ఏంటంటే భయ్యా, 3 ఏళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డా అన్నారు, ఎంతో బడ్జెట్ పెట్టా అన్నారు. స్టార్టింగ్ ఇంట్రో సాంగ్లో వెనకాల గ్రీన్ స్క్రీన్ మనకు కళ్ళ ముందు ఉట్టి పడుతుంటుంది. ప్రభాస్ గారు బస్ మీద నిల్చుంటే గ్రీన్ స్క్రీన్, మాలవిక మోహన్ ప్రభాస్ గారు అలా వెళ్తుంటే వెనకాల గ్రీన్ స్క్రీన్, అండ్ క్లైమాక్స్ షాట్లో కూడా వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో మాట్లాడుతుంటే అవన్నీ అది కూడా గ్రీన్ స్క్రీన్. ఇంత ఖర్చు పెట్టి ఆ గ్రీన్ స్క్రీన్లు ఎందుకు భయ్యా? ఏదైనా రియల్ లొకేషన్లో స్టూడియోలోనే తీయచ్చు కదా. గ్రీన్ స్క్రీన్లు కూడా మీరు మేనేజ్ చేయలేకపోతే ఇంత బడ్జెట్లు పెట్టి అలాంటి ప్రభాస్ లాంటి యాక్టర్ని పెట్టుకొని, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో నువ్వు మూవీని ప్రజెంట్ చేస్తూ ఇలా పెట్టడం అనేది ఆ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ శరత్ చంద్రిక సాంగ్ కూడా చాలామంది, నేను కూడా ప్రభాస్ గారి లుక్స్ చూసి ఆ సాంగ్లో డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది విఎఫ్ఎక్స్ లాగా కనిపిస్తోంది, ఏంట్రా ఎన్హాన్స్ చేయడానికో లేకపోతే ఏఐ యూజ్ చేశారో. కొన్ని చోట్ల ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా అస్సలు బాగాలేవు భయ్యా అక్కడ. సరే సినిమాలోకి వచ్చేటప్పటికి ఏమైనా మారుతుందా అంటే అలానే ఉన్నాయి భయ్యా, యాజ్ ఇట్ ఈస్. అండ్ నాకు కొన్ని చోట్ల నిధి అగర్వాల్ ఫేస్ కూడా ఏఐ లాగా, కొన్ని చోట్ల నన్ సీన్స్లో ఏఐ యూజ్ చేశారా, ఒరిజినల్ ఫేస్ లాగా అనిపించలేదు. మరి అది టెక్నాలజీ వల్లనో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే భయ్యా, తమన్ ఓ రేంజ్లో బీజిఎం కొట్టాడు భయ్యా, బాబా బాబా పిచ్చెక్కిచ్చాడు, అరుపులు పుట్టించాడు. కానీ అక్కడ సీన్లో దమ్ముండదు. ప్రభాస్ గారు కొడుతుంటారు ఫస్ట్ హాఫ్లో, మనకు హై రాదు, వెనకాల బీజిఎం ఏమో ఫుల్ పవర్ఫుల్ ఉంటుంది. కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ టిల్ ప్రీ ఇంటర్వెల్ భయ్యా హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఇంకో మేజర్ డిసప్పాయింట్మెంట్ మూవీలో ఏంటంటే, సినిమా మొత్తం నానమ్మ అండ్ మనవడు ప్రభాస్ అండ్ వాళ్ళ నానమ్మ చుట్టే తిరుగుతుంటుంది. కానీ ఎక్కడ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమో, ఆ సెంటిమెంట్ మనకి ఎక్కడా కనెక్ట్ అవ్వదు. సంజయ్ దత్ గారి కీ రోల్ అండ్ ఆయన బాగానే పర్ఫామ్ చేశాడు మూవీలో. ఇంకొక మేజర్ డిసప్పాయింట్మెంట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే, ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకు ప్రతిసారి రావాలి అని ఆయన అనుకున్నాడో, ఆ నాచే నాచే సాంగ్ కోసం మళ్ళీ ఆ హీరోయిన్ని మళ్ళీ తీసుకురావడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇది ఏమన్నా పాతకాలపు సినిమా, లేకపోతే అక్కడ దాకా జనాలకి ఒక బోర్ కొట్టో ఇక్కడ తీసుకొద్దామని ఉంటే ఒక అర్థం. సినిమా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మంచిగా ఎంటర్టైన్ అవుతున్నాం, ఒక పక్క కామెడీ సీన్ హై ఇస్తాడు, కొద్దిగా స్కేర్ చేస్తాడు, అంతా బాగుంటుంది. అలాంటి టైంలో ఆ హీరోయిన్ తెచ్చి నాచే నాచే సాంగ్ బాగుంది. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, క్లైమాక్స్లో చాలా 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 కంటెంట్ ఉంది, నియర్లీ 40 minutes ఉంటుంది. కానీ క్లైమాక్స్ రావడానికి చాలా టైం పడుతుంది. అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అప్పటికి జనాలకి ఇంకా ఎందుకంటే భయ్యా మేము మా ప్రీమియర్ స్టార్ట్ అయ్యింది 9:30కి, మేము బయటకు వచ్చింది 12:50కి. అంటే ఆల్మోస్ట్ 3 hours 20 minutes మూవీ ఇంక్లూడింగ్ ఇంటర్వెల్. ఎంత లాగాడంటే సినిమాని అక్కడ కట్ చేసి, ఫస్ట్ హాఫ్ని కట్ చేసి సెకండ్ హాఫ్లో ఆ పాటని కట్ చేసేయడము, లేకపోతే ఆ థర్డ్ హీరోయిన్ని తీసుకురావాలన్న ఉద్దేశం తీసేసి వీళ్ళిద్దరి మధ్యలో నాచే నాచే సాంగ్ పెట్టినా అయిపోయేది. సో ఆ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ రావడానికి కూడా ఎంత టైం తీసుకున్నాడంటే మారుతి, అదొక మేజర్ డిసప్పాయింట్మెంట్. అది గనక కొద్దిగా ముందుకు పుష్ చేసి ఫస్ట్ హాఫ్ని కనుక కొద్దిగా ట్రిమ్ చేసి సెకండ్ హాఫ్ని ఇంకొద్దిగా ప్యాక్ చేసి వదిలితే భయ్యా నా సామి రంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మేజర్ ప్లస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్, అది ఫస్ట్ ప్లస్. సెకండ్ ప్లస్ ఏంటంటే క్లైమాక్స్. అంటే బయటకి నిన్ను పంపించేటప్పుడు హైతో పంపిస్తాడు కాబట్టి ఆ మిగిలిన డ్రాబ్యాక్స్ అన్నీ మర్చిపోతే కనుక ఆడియన్స్ ఈ సినిమా సంక్రాంతి రేస్లో హిట్ బొమ్మ, బ్లాక్ బస్టర్. ఒకవేళ జనాలు ఫస్ట్ హాఫ్ని కనుక గుర్తుపెట్టుకొని సెకండ్ హాఫ్ అప్పటికి నీరసం వచ్చేసి నీరు గారిపోయింటే, ఇంకా మిగతా సినిమాల వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బట్టి ఈ సినిమా రేంజ్ అనేది ఉంటుంది భయ్యా. నాకైతే ప్రభాస్ ఊచకోత మాత్రం కోసేసాడు భయ్యా. క్లైమాక్స్ 40 minutes ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ. సో దాంట్లో తిరుగులేదు. అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇస్ ద మేజర్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ ద మూవీ. అండ్ చాలా టైం తీసుకున్నాడు సెట్ చేయడానికి. అలా అని వేస్టా అంటే అది అవసరమే, బట్ దాన్ని కొద్దిగా ఫాస్ట్ పేస్లో సెట్ చేసేసి ఏదో అంటే ఎట్లా పెట్టాడంటే, 2 పాటలు అవ్వాలి కదా, ఆ ఇంట్రో సాంగ్ ఉండాలి కదా ప్రభాస్ గారికి, లేకపోతే వీళ్ళని సెకండ్ హాఫ్లో కూడా ఉంటారు కాబట్టి వీళ్ళని ఇంట్రో చేయాలి కదా అని మెల్లమెల్లగా చాలా టైం తీసుకున్నాడు. అదంతా కట్ షాట్ చేసేసి వీళ్ళు అని పెట్టేసింటే అయిపోయేదని నాకు అనిపించింది. ప్రభాస్ ఇరగదీశాడు కాబట్టి ఓవరాల్గా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ బొమ్మ. అండ్ నాకైతే నచ్చింది. బట్ ఓవరాల్ జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇంకా రెబల్స్ అండ్ ఫ్యామిలీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సంక్రాంతి కాబట్టి, సో వాళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ మారుతి గారు మీ ఇంటికి అయితే చాలామంది రాబోతున్నారని నేనైతే అనుకుంటున్నాను.
కొంతమంది అప్రిషియేట్ చేయడానికి వస్తే కొంతమంది మాత్రం వేసుకోవడానికి వస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ వల్ల చాలా చోట్ల మీరు అసలు బేసికలీ మారుతి గారు అంటేనే కామెడీ. మారుతి గారు అంటే అసలు ఎలాంటి సినిమాలోనైనా ఫన్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మారుతి గారు అదే మిస్ అయింది మేజర్ ఈ సినిమాలో అన్నదే మేజర్ కంప్లైంట్. కానీ మారుతి గారి నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయనివి ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ గ్లామర్ పరంగా అయితే భయ్య నితి అగర్వాల్ ఏంటి, రిద్ధి ఏంటి, మాలవిక మోహన్ ఏంటి, అరుపులు పుట్టించారు. గ్లామర్కి స్క్రీన్ అయితే కలకలలాడుతుంది ఏ ఫ్రేమ్లో అయినా. అండ్ ప్రభాస్ గారు కూడా ఒదిగిపోయారు. ఫస్ట్ టైం 3 హీరోయిన్స్తో ఆ రొమాన్స్ కానీ అవన్నీ మనకు మంచిగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ని ఒక 3 హీరోయిన్స్తో ప్రభాస్ గారిని ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తాడు. అండ్ బాడీ లాంగ్వేజ్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. ఎస్పెషలీ హాస్పిటల్ సీన్లో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ని ఏదైతే మారుతి గారు క్యాచ్ చేసి యూటిలైజ్ చేసుకున్నారో అదైతే బాగా నచ్చింది. సో మారుతి గారు మడత పెట్టారా రాడ్ పెట్టారా అంటే ఆ రెండిటి మధ్యలో మనల్ని ఇరికిచ్చి పెట్టారు. సో ఇది ఓవరాల్గా అయితే సంక్రాంతి రేస్లో ఉంది. మంచిగా ప్రభాస్ గారిని ఫుల్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో చూడాలి అనుకుంటే, అండ్ సెకండ్ హాఫ్లో మంచి కాన్సెప్ట్తో మిమ్మల్ని ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే, అండ్ మీరు కొద్దిగా హారర్ని లైక్ చేసి ప్రభాస్ లాంటి హీరోని ఎంటర్టైనింగ్ యాంగిల్లో చూడాలి అండ్ కొద్దిగా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ని కనుక బేర్ చేస్తే యూఆర్ అబ్సల్యూట్లీ యూ కెన్ సీట్ అండ్ ఎంజాయ్ రాజసాబ్. ఒకవేళ ఫస్ట్ హాఫ్ని కనుక మీరు బేర్ చేయలేకపోతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం పక్కా. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ హాఫ్. మీరు ఎంత పేషెంట్గా కూర్చుంటారో ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ యూ నీడ్ టు బీ పేషెంట్. ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇది భయ్యా నా రివ్యూ. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకైతే ఇది అనిపించింది. సో ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఈజ్ జిందగీ. అండ్ మేజర్ డిసప్పాయింట్మెంట్లో మాత్రం పెద్ద అయిన సీన్స్ మొత్తం కట్ షాట్ చేయడం అనేది పెద్ద స్కామ్ భయ్యా. మారుతి గారు విల్లా నంబర్ 17కి రావాల్సిందే అండి.